హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. సో ఫైనల్లీ ఏదైతే మనకు ఎన్టీఆర్ గారు ఇంకా హృతిక్ రోషన్ గారు నటించిన వార్ 2 సినిమా ఉందో ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే నేను వైఆర్ఎఫ్ టీం అనేది ఉదయం 10:08 అయితే లాంచ్ చేయడం జరిగింది. మరి 24 గంటల్లో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఏమైనా రికార్డ్ని క్రియేట్ చేసిందా లేదా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అనేది 3 లాంగ్వేజ్లో రిలీజ్ కావడం జరిగింది. తెలుగు, తమిళ్ ఇంకా హిందీ లాంగ్వేజ్లో. బేసిక్గా ఇది పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ 3 లాంగ్వేజ్లో సినిమా రిలీజ్ కావడం జరుగుతుంది. అలాగే మన సౌత్ నుంచి ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు ఉండడం జరిగింది. అలాగే నార్త్ నుంచి హృతిక్ రోషన్ గారు ఉండడం జరిగింది. సో ఇద్దరు కాంబినేషన్లో వార్ 2 సినిమా అయితే రాబోతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నిన్న రిలీజ్ కావడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్కి కొద్దిగా మిక్స్డ్ టాక్ అయితే రావడం జరిగింది. బేసిక్గా వార్ ఏదైతే ఉందో బేసిక్గా ఈ ఫ్రాంచైజీ అనేది మూవీస్ అలాగే రావడం జరుగుతుంది. సో దీనికి కొద్దిగా మిక్స్డ్ టాక్ రావడం జరిగింది. రెగ్యులర్గా ఉంది కదా అని చెప్పి, అలాగే ఏదైతే విఎఫ్ఎక్స్ ఉందో విఎఫ్ఎక్స్ గ్రేడింగ్ అనేది కొద్దిగా బాగాలేదని చెప్పి కొంత నెగిటివిటీ అయితే రావడం జరిగింది. సో దాన్ని ముందుగా వచ్చింది కూడా మంచిగానే, ఎందుకంటే తిరిగి ఏదైతే వైఆర్ఎఫ్ టీం ఉంటుందో, మూవీ టీం ఉంటుందో వార్ 2 టీం, సో దానికి సంబంధించి ముందే ఏమన్నా దానికి రిపేర్ చేసే పనులు ఉంటే వాళ్ళు తిరిగి ఏవైతే విఎఫ్ఎక్స్ ఉన్నాయో దాన్ని సరి చేసుకునే అవకాశం వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలా ముందు రిలీజ్ అయితే కొద్దిగా ప్లస్ పాయింట్ వాళ్ళకే అవుతుంది. మరి సినిమాకి సంబంధించిన ట్రైలర్ 3 లాంగ్వేజ్లో రిలీజ్ కావడం జరిగింది కదా. 24 అవర్స్లో ఎన్ని మిలియన్ వ్యూస్ని తెచ్చుకోవడం జరిగింది, అలాగే లైక్స్ అని తెచ్చుకోవడం జరిగింది, అలాగే ఓవరాల్గా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కలిపి ఎన్ని మిలియన్ వ్యూస్ని తెచ్చుకుందాం మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, మెయిన్ లాంగ్వేజ్ అయినా హిందీ. సో బేసిక్గా ఇది వార్ 2 అనేది హిందీ డైరెక్టర్ తీయడం జరుగుతుంది కాబట్టి మెయిన్ లాంగ్వేజ్ హిందీలో ఈ సినిమా 24 అవర్స్లో 25.9 మిలియన్ వ్యూస్ని తెచ్చుకోవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 26 మిలియన్ వ్యూస్ అనుకోండి. సో 26 మిలియన్ వ్యూస్కి 4,88,000 లైక్స్ అయితే రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ మన తెలుగు లాంగ్వేజ్లో వచ్చేసి 24 అవర్స్లో 22 మిలియన్ వ్యూస్ని తెచ్చుకోవడం జరిగింది. అండ్ లైక్స్ వచ్చేసి 2,30,000 లైక్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తమిళ లాంగ్వేజ్ నుంచి 24 అవర్స్లో 6.5 మిలియన్ వ్యూస్ని అయితే తెచ్చుకోవడం జరిగింది. అలాగే 29K అంటే 29,000 లైక్స్ని అయితే తెచ్చుకోవడం జరిగింది. సో ఓవరాల్గా 3 లాంగ్వేజ్లో కలిపి, అంటే తెలుగు, హిందీ, తమిళ్ ఈ 3 లాంగ్వేజ్లో కలిపి ఓవరాల్గా 54.4 మిలియన్ వ్యూస్ని అయితే తెచ్చుకోవడం జరిగింది. అలాగే లైక్స్ వచ్చేసి 3 లాంగ్వేజ్లో కలిపి 7,21,000 లైక్స్ని తెచ్చుకోవడం జరిగింది. అలాగే డిస్లైక్స్ వచ్చేసి 22,000 డిస్లైక్స్ అయితే రావడం జరిగింది. అలాగే కామెంట్స్ వచ్చేసి 42K అంటే 42,000 కామెంట్స్ అయితే రావడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఏదైతే ట్రైలర్ ఉందో మిగతా ప్లాట్ఫామ్లో చూసుకున్నట్టయితే, అంటే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇంకా ఫేస్బుక్ వీటిలో చూసుకున్నట్టయితే, ఇన్స్టాగ్రామ్లో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసి 28 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. అలాగే లైక్స్ వచ్చేసి 1.51 మిలియన్ లైక్స్ అయితే రావడం జరిగింది. అలాగే ఫేస్బుక్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఫేస్బుక్లో 24 అవర్స్లో 2.7 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. అలాగే లైక్స్ వచ్చేసి 90K లైక్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్ అంటే ఎక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఎక్స్లో 24 అవర్స్లో 6 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. అలాగే లైక్స్ వచ్చేసి 1.40K లైక్స్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్గా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్ అన్ని ప్లాట్ఫామ్ కలిపి 24 అవర్స్లో వార్ 2 ట్రైలర్ అనేది 91 మిలియన్ వ్యూస్ని అయితే తెచ్చుకోవడం జరిగింది. అలాగే 2.4 మిలియన్ లైక్స్ని అయితే తెచ్చుకోవడం జరిగింది. అయితే ఏదైతే వార్ 2 ట్రైలర్ ఉందో ఈ ట్రైలర్ బేసిక్గా హిందీ లాంగ్వేజ్ సంబంధించి కాబట్టి, హిందీ లాంగ్వేజ్లో అంటే బాలీవుడ్లో 24 అవర్స్లో ఎక్కువ వ్యూస్ని తెచ్చుకున్న ట్రైలర్ ఏదంటే ఇప్పటి వరకు అది డంకీ పేరు మీద ఉంది. డంకీ మూవీకి సంబంధించిన ట్రైలర్కి వచ్చేసి 24 అవర్స్లో షారుఖ్ ఖాన్ గారు నటించారు. 58.5 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి అక్షయ్ కుమార్ గారు నటించిన స్కై ఫోర్స్ మూవీ, అది ఈ సంవత్సరమే రిలీజ్ కావడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్కి వచ్చేసి 57.7 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. దాని తర్వాత ప్లేస్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ వార్ 2 అయితే రావడం జరిగింది. 54.4 మిలియన్ వ్యూస్తో ఇప్పుడు నెంబర్ 3 ప్లేస్లో అయితే 3వ స్థానాన్ని అయితే వార్ 2 ట్రైలర్ అయితే ఆక్రమించుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమా అయితే 3వ స్థానాన్ని ఆక్రమించుకుంది. మరి తెలుగులో ఒకసారి మనం ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకున్నట్టయితే, మన తెలుగులో టాప్ 1లో వచ్చేసి ప్రజెంట్ 24 అవర్స్లో ఎక్కువ వ్యూస్ తెచ్చుకున్న ట్రైలర్ ఏదంటే హరిహర వీరమల్లు. సెకండ్ ప్లేస్లో వచ్చేసి పుష్ప 2 ఉంది 44 మిలియన్ వ్యూస్తో. మరి ఎన్టీఆర్ గారు నటించిన ఇంతకుముందు ఏమైనా సినిమాలు ఏ ప్లేస్లో ఉన్నాయి మనం మాట్లాడుకున్నట్టయితే, ఏదైతే రాజమౌళి గారి డైరెక్షన్లో RRR సినిమా రావడం జరిగిందో, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు ఉండడం జరిగింది ఆ సినిమాలో. సో ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసి మన తెలుగులో 13వ స్థానంలో ఉంది. అలాగే దాని తర్వాత వచ్చేసి దేవరా పార్ట్ 1 అనేది ఎన్టీఆర్ గారు డైరెక్ట్గా నటించిన మూవీ 18వ స్థానంలో ఉంది. కాకపోతే ఇప్పుడు ఏదైతే వార్ 2 రావడం జరిగిందో ఎన్టీఆర్ గారు ఉండడం వల్ల 22 మిలియన్ వ్యూస్తో ప్రజెంట్ 8th ప్లేస్కి అయితే వార్ 2 ట్రైలర్ అయితే రావడం జరిగింది. సో ఎన్టీఆర్ గారు కొద్దిగా ముందుకైతే రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చే మూవీతో టాప్ 5లో ఉంటాడా లేదా చూడాలి. సో ఓవరాల్గా అన్ని ప్లాట్ఫామ్లో కలిపి ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్ అన్ని ప్లాట్ఫామ్లో కలిపి వార్ 2 ట్రైలర్ అనేది 24 అవర్స్లో 91 మిలియన్ వ్యూస్ని అయితే తెచ్చుకోవడం జరిగింది. అలాగే 2.4 మిలియన్ లైక్స్ని అయితే తెచ్చుకోవడం జరిగింది. సో బేసిక్గా ట్రైలర్కి కొద్దిగా మిక్స్డ్ టాక్ రావడం జరిగింది కాబట్టి మిక్స్డ్ టాక్ వచ్చినా మంచి
వ్యూస్ అయితే రావడం జరిగింది. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే ట్రైలర్కి ఇంకా మంచి వ్యూస్ వచ్చేవి. సో 24 అవర్స్లో ఈ రికార్డ్స్ అయితే వార్ 2 సినిమా బద్దలు కొట్టడం జరిగింది. అయితే ఏదైతే ఆగస్టు 2వ తారీఖున కూలీ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రాబోతుందో, ఒకవేళ ఆ ట్రైలర్ వచ్చి ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ సూపర్ పాజిటివ్ ఉంటే ఖచ్చితంగా వార్ 2 సినిమా పైన కూడా కలెక్షన్స్ రూపంలో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సో మొదటి కూలీ మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చినప్పుడు ఈ ట్రైలర్కి ఆ ట్రైలర్ కంపేర్ చేసి రెండిట్లో ఏ ట్రైలర్ బాగుంది, ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ 24 అవర్స్లో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ని బ్రేక్ చేస్తుందా లేదా అని చూద్దాం. సో ఫైనల్గా ఇదన్నమాట ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.